హలో ఎవ్రీవన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్ అర్థమెటిక్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. 15th September 2025 షిఫ్ట్ 2 పేపర్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 7/8 into 2.4 divided by 0.6? 6 ones, 6 fours, 4 twos. ఆన్సర్ 7/2. 7/2 అంటే 3.5. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వల్ టు 10? ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది 10 కి ఈక్వల్ అవుతుందని అడిగారు. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఇదే ఫార్మేట్ లో ఉంది. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab 2 into √21. 7 into 3 21 కదా. 2 √21 2 √21 క్యాన్సల్. స్క్వేర్ రూట్ క్యాన్సల్. ఆన్సర్ 7 + 3. 7 + 3 అంటే 10. అంటే ఫస్ట్ ఆప్షన్ దేనికి ఈక్వల్ అవుతుంది? 10 కి ఈక్వల్ అవుతుంది. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, a/b 5/3. ఏ అంటే 5 అని సబ్స్టిట్యూట్ చేయండి, బి అంటే 3 అని సబ్స్టిట్యూట్ చేయండి. 6a + 2b కదా. ఏ అంటే 5, బి అంటే 3. 6 ఏ అంటే 5, బి అంటే 3. 6 5 30. 2 into 3 6. 30 + 6 36. 30లో 6 పోతే 24. 12 3s 12 2s. ఆన్సర్ 3:2. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అండ్ బి ఇన్వెస్ట్ 50,000 and 70,000. ఆఫ్టర్ 1 year total profit is distributed including simple interest at 10% per annum on the capital. ఇక్కడ టోటల్ ప్రాఫిట్ ఇచ్చారు, ప్రాఫిట్ లోనే సింపుల్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్లూడ్ అయ్యింది. టోటల్ ప్రాఫిట్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ వచ్చి 18,000. ఫస్ట్ మీరు ప్రాఫిట్ రేషియో రాసుకోవాలి. ప్రాఫిట్ రేషియో అంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో. ఏ ఇన్వెస్ట్మెంట్ 50,000, బి ఇన్వెస్ట్మెంట్ 70,000. అంటే ప్రాఫిట్ రేషియో 5:7. చూడండి, టోటల్ ప్రాఫిట్ అంటే టోటల్ అంటే యాడ్ చేయాలి కదా. 5 + 7 12. టోటల్ 12 పార్ట్స్ 18,000. ఇక్కడ ఏం కనుక్కోవాలా? ఏ షేర్. ఏ అంటే ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. 5 + 7 అంటే 12 అని. చూడండి, 12 18 క్యాన్సలేషన్ చేయండి. 12 1s 12. 6 మిగులుతుంది 60. 12 5s అంటే రిలేషన్ ఎంత? 1500. 5 into 1500 7,500. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ బిట్వీన్ 1000 and 1300 డివిజిబుల్ బై 25? ఇక్కడ బిట్వీన్ అన్నాడు కాబట్టి 1000 1300 కౌంట్ చేయకూడదు. నెక్స్ట్, 1000 అనేది 25 తో డివిజిబుల్ అవుతుంది. 1000 తర్వాత 25 తో డివిజిబుల్ అయ్యేది 1025 కదా. అంతే కదా. 25 టేబుల్ అంటే ప్రతిసారి 25 యాడ్ అవుతుంది. 1000 కి 25 యాడ్ చేస్తే 1025. నెక్స్ట్ 1050 ఇలా వస్తుంది. లాస్ట్ లో 1300. 1300 కి ముందర ఒక 25 తీసేయండి. 1275. 1300 ని కన్సిడర్ చేయకూడదు, బిట్వీన్ అన్నారు కదా. బిట్వీన్ అంటే ఈ 2 నెంబర్స్ ని తీసుకోకూడదు, ఆ రెండింటి మధ్యలో ఉండే నెంబర్స్ నే తీసుకోవాలి. ఓకేనా. నెంబర్స్ ఇవి డివిజిబుల్ బై 25 తో డివిజిబుల్ అవుతాయి. యావరేజ్ అడిగారా? ఇలా నెంబర్స్ ఆర్డర్ లో ఉండి యావరేజ్ అంటే ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2. ఫస్ట్ టర్మ్ వచ్చి 1025, లాస్ట్ టర్మ్ వచ్చి 1275 బై 2. యాడ్ చేయండి. 10 + 12 22 23 బై 2. ఆన్సర్ 1150. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, there are 5 consecutive A1 numbers. 5 consecutive A1 numbers ఉన్నాయి. x1 x2 x3 x4 x5. 4 consecutive odd numbers y1 y2 y3 y4. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ x1 x2 x3
x4 x5. ఇక్కడ చూడండి యావరేజ్ అంటే మిడిల్ నెంబర్ ఎంత x3. సమ్ అంటే an, సమ్ ఫార్ములా an, యావరేజ్ ఎంత x3. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 5 నెంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఆడ్ నెంబర్స్ 4 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ y1 y2 y3 ఏమని రాయొచ్చు y2 + 2 అని రాయొచ్చా? ఎందుకంటే ఆడ్ నెంబర్స్ అంటే ఎంత ఇంక్రీజ్ అవుతుంది 2 ఇంక్రీజ్ అవుతుందా? ఇప్పుడు ఆడ్ నెంబర్స్ అంటే 1 3 5 7 అంటే ప్రతిసారి 2 యాడ్ అవుతూ ఉంటుంది. సెకండ్ నెంబర్ y2 అయితే థర్డ్ నెంబర్ ఏమవుతుంది y2 + 2 అయితే అవుతుంది. ఫోర్త్ నెంబర్ y2 + 4 అవుతుంది. యావరేజ్ అంటే మిడిల్ నెంబర్స్. మిడిల్లో 2 ఉన్నాయి కదా, మిడిల్లో 2 నెంబర్స్ ఉంటే యావరేజ్ అంటే మిడిల్ కి మిడిల్. యావరేజ్ అంటే ఏమని మిడిల్ కి మిడిల్ చేస్తే ఏమొస్తుంది 2 × y2 + 1/2. యావరేజ్ వచ్చి y2 + 1. ఇక్కడ యావరేజ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్. యావరేజ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అంటే x3 ఈస్ 5 మోర్. యావరేజ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అన్నారా? యావరేజ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అంటే ఎంత వస్తుంది y2 + 1. ఓకే, x3 = y2 + 6 కదా. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్. సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అంటే x3 × 5 ఈస్ 30 మోర్. సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్. నెక్స్ట్ సమ్ ఫార్ములా an కదా. నెక్స్ట్ యావరేజ్ ఎంత y2 + 1. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 4 నెంబర్స్ కదా. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 4 నెంబర్స్. ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి. నెక్స్ట్ x3 అంటే ఏమని రాయొచ్చు y2 + 6 × 5 30 ప్లస్ y2 + 4 కదా. నెక్స్ట్ 5 × y2 ఇక్కడ 4y2. 5 × y2 5y2. 5y2లో 4y2 పోతే y2. 30 30 క్యాన్సిల్. 6 5 30 క్యాన్సిల్. y2 ఎంత వస్తుంది 4 వస్తుంది. ఇక్కడ ఏమడిగారు ఫైండ్ యావరేజ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ కి యావరేజ్ అంటే y2 + 1 కదా. y2 అంటే 4. 4 + 1 5. నెక్స్ట్ క్వశ్చన్ పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 8 × 35 అంటే ఎంత వస్తుంది 280 కదా. 37 1/2% అంటే 3/8. 3/8 ఆఫ్ 160. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్ 55. 8 20s. 280 - 5 కదా. 55 - 60. -60 + 55 అంటే -5. ఆన్సర్ 275. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ అమన్ నీడెడ్ 30,000 ఫర్ ఏ స్టార్ట్అప్ అండ్ స్ప్లిట్ ద సమ్ బిట్వీన్ 2 private lenders under simple interest terms. A charges 9%, B charges 6%. Aman kept both loans exactly 4 years and then made a single lump sum payment that settled only accumulated interest, which came to 9,600. ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత అని ఇచ్చాడు 9,600. ఎన్ని ఇయర్స్ 4 years. చూడండి ఏ ప్రిన్సిపల్ తెలియదు కదా, ఏ అనుకుందాం. 1 year కి 9%, 4 years కింద 36%. ఇక్కడ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ రాస్తాను. అర్థమెటిక్ అంటే ఏం లేదు, క్వశ్చన్ లో ఒక నెంబర్ ఇస్తాడు, ఆ నెంబర్ ని ఫోకస్ చేయాలి. క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు ఇంట్రెస్ట్ ఇచ్చాడు కదా. 1 year కి 9% అంటే 4 years కి 36%. లెండర్ ఏ, ప్రిన్సిపల్ ఎంత ఏ. నెక్స్ట్ బి చూడండి 1 year కి 6%, 4 years కి 24%. ఏ ప్రిన్సిపల్ ఏమవుతుంది టోటల్ ప్రిన్సిపల్ 30,000 కదా. ఏ ప్రిన్సిపల్ ఏ అయితే బి ప్రిన్సిపల్ ఏమవుతుంది 30,000 మైనస్ ఏ. ఈ రెండింటిని యాడ్ చేస్తే 30,000 అయితే వస్తుంది. ఇంట్రెస్ట్ ఎంత 9,600. ఆఫ్టర్ ప్రిపేరింగ్ బుక్స్ ఆఫ్ అకౌంట్
అమౌంట్ డిస్కవర్డ్ హీ ఇంటర్చేంజ్ ద ప్రిన్సిపల్ అమౌంట్స్. బై మిస్టేక్ ప్రిన్సిపల్ అమౌంట్స్ ఏం చేశాడు, ఇంటర్చేంజ్ చేశాడు. అప్పుడు ఇంట్రెస్ట్ ఏమవుతుంది, 36% ఆఫ్ 30,000 మైనస్ ఏ ప్లస్ 24% ఆఫ్ ఏ. ప్రిన్సిపల్స్ ఇంటర్చేంజ్ అయిపోయినాయి. నెక్స్ట్ 1200 లెస్ 9,600 లో 1200 తీసేయండి. అప్పుడు ఎంత వస్తుంది మనకు, 8,400 వస్తుందా? ఎంత వస్తుంది, 8,400. ఇక్కడ ఏమడిగారు, హౌ మచ్ ఆఫ్ ద ఒరిజినల్ 30,000 డిడ్ అమన్ బారో అంటే 9%. 9% ఒరిజినల్ అంటే ఎంత తీసుకున్నాడు, ఏ తీసుకున్నాడు అంటే ఏ వాల్యూ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి మనం, ఏ వాల్యూ కనుక్కోవాలి. కనుక్కుందాం. నెక్స్ట్ 36 లో 24 పోతే ఎంత, 12% కదా. నెక్స్ట్ పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 24 into 300 7,200 9,600. నెక్స్ట్ ఇక్కడ చూడండి 12% ఏ ఈజ్ ఈక్వల్ టు సబ్ట్రాక్ట్ చేయండి 2,400. 12 2s. పర్సంటేజ్ అంటే 1/100, రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 100. ఆన్సర్ ఎంత, 20,000. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ గార్మెంట్ షాప్ సెల్స్ షర్ట్ ఫర్ ఏ. కాస్ట్ ప్రైస్ తెలీదు, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ఏ. ఎంత లాస్, 5% లాస్. కాస్ట్ ప్రైస్ ఎంతో కనుక్కుందమ్మా, బ్యాక్ వాల్యూ కదా, ఫ్రాక్షన్ రివర్స్. 100 - 5 95/100 రివర్స్ 100/95. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ వచ్చేసి ఏ ఇంటూ 100/95. దే మార్క్ అప్ ద సేమ్ షర్ట్ టు 1.2 ఏ. మార్కెట్ ప్రైస్ ఎంత, 1.2 ఏ. ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారు, 10% ఇచ్చారు డిస్కౌంట్. ఇక్కడ ఏమడిగారు, పర్సంటేజ్ ప్రాఫిట్ ఆర్ పర్సంటేజ్ లాస్ డ్యూరింగ్ ద సేల్ కనుక్కోమన్నారు. ఎనీ నెంబర్ 100%, 100 లో 10 పోతే 90. 90% 1.2 ఏ. 12 9s 108 కదా, అంటే 1.08 ఏ వస్తుంది. ఓకే 1 minute ఉండండి. 1.2 into 90 అంటే 108. పర్సంటేజ్ అంటే 2 decimals కదా, 1.08 ఏ వస్తుంది. ప్రాఫిట్ లాస్ దేని మధ్యలో చెప్పాలా, కాస్ట్ ప్రైస్ కి సెల్లింగ్ ప్రైస్ కి మధ్యలో చెప్పాలి. ఎలా చెప్తాం, డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. నెక్స్ట్ ఫస్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకోండి. 108/100 ఏ ఇలా కూడా రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ డిఫరెన్స్ అంటే 100/95 లో 108/100 డిఫరెన్స్ చేయండి. 10,000. 95 into 108 మల్టిప్లై చేయండి. 95 into 108. నెక్స్ట్ 108 5s ఎంత, 540. ఓకే 108 9s 8 9 72 972. 6 12 1026. డిఫరెన్స్ ఎంత వస్తుంది, 10260/95 into 100. ఇనిషియల్ వాల్యూ అంటే స్టార్టింగ్ వాల్యూ. స్టార్టింగ్ వాల్యూ ఎంత, 100 ఏ కూడా వస్తుంది. 100 A/95. 95 95 క్యాన్సల్. పర్సంటేజ్ కావాలంటే ఇంటూ 100. నెక్స్ట్ 100 100 క్యాన్సల్. ఫైనల్ గా ఎంత వస్తుంది మనకు, ఫైనల్ గా ఎంత వస్తుందంటే డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 2.60 వస్తుంది. ఎంత వస్తుంది మనకు,
10,000లో 10260 సబ్ట్రాక్ట్ చేద్దా, -260 కదా, 260 వస్తుంది. 260/100 అంటే 2.60 వస్తుంది. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ షాప్కీపర్ మార్క్డ్ an item 50% above కాస్ట్ ప్రైస్. ఆర్డర్ ఇది కదా, కాస్ట్ ప్రైస్, మార్క్డ్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత పర్సెంట్ ఎక్కువకి మార్క్ చేశాడు? 50%. నెక్స్ట్, ఎన్ని డిస్కౌంట్లు ఇచ్చాడు? 2 ఇచ్చాడు. ఫస్ట్ డిస్కౌంట్ 10%, సెకండ్ డిస్కౌంట్ 20%. ప్రాఫిట్ వచ్చి 80. ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు? 80. చూడండి, 100 + 50 150/100, 100 - 10 90/100, 100 - 20 80/100. 2 zeros 2 zeros cancel. 53s 52s, 2 4s. చూడండి, 4 9s 36, 36 3s 108/100. నెక్స్ట్, ఇప్పుడు ఎగ్జాంపుల్కి కాస్ట్ ప్రైస్ 100% అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత వస్తుంది? 108% వస్తుంది. 108/100 అంటే 108% అని కదా. ప్రాఫిట్ ఎంత? 8%. ప్రాఫిట్ వచ్చేసి 8%. ప్రాఫిట్ 80 అని ఇచ్చారు. ఇక్కడ ఏం కనుక్కోవాలా? సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. సెల్లింగ్ ప్రైస్ అంటే ఎంత పర్సెంట్? 108%. రిలేషన్ 10 కదా, రిలేషన్ 10. ఆన్సర్ 1080, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ షాప్ కీపర్ హ్యాస్ 2 types of pulses. ఫస్ట్ పల్స్ వచ్చి 60 రూపీస్, సెకండ్ పల్స్ వచ్చి 90 రూపీస్. ఈ రెండింటిని మిక్స్ చేసాం. మిక్స్ చేసి మిక్స్చర్ని ఏ రేట్కి అమ్మాం? 84. ఎంత ప్రాఫిట్ వస్తుంది? 20% ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 84, పర్సంటేజ్ ప్రాఫిట్ 20%. కాస్ట్ ప్రైస్ కనుక్కుందమ్మా. కాస్ట్ ప్రైస్ అంటే బ్యాక్ వాల్యూ, ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 100 + 20 120/100, రివర్స్ 100/120. కాస్ట్ ప్రైస్ ఎంత? 70. మిక్చర్ యొక్క కాస్ట్ ప్రైస్ 70. ఇప్పుడు ఏం చేయాలంటే బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్. 90లో 70 పోతే 20, 70లో 60 పోతే 10. ఆన్సర్ 2:1. నెక్స్ట్ క్వశ్చన్. A is 3 times more efficient as worker as B. అంటే A is equal to 3B కదా. వర్క్ రేషియో అంటే A అంటే 3B కాబట్టి వర్క్ రేషియో 3:1. అదే డేస్ రేషియో 1:3 అవుతుంది. నెక్స్ట్, విచ్ అలోస్ A to complete job in 60 days less than B. నెక్స్ట్, ఏకి బికి డేస్ డిఫరెన్స్ ఎంత? 60 days. 1కి 3కి డిఫరెన్స్ 2 పార్ట్స్ 60 days. రిలేషన్ 30 కదా. 1 పార్ట్ అంటే 30 days. అంటే ఏకి ఎన్ని డేస్ పడుతుంది? 30 days. బికి 3 parts, 3 × 30 90. ఇఫ్ దే వర్క్ టుగెదర్ అంటే ఇద్దరు కలిసి పని చేస్తారు. ఏ 30 daysలో కంప్లీట్ చేస్తారు, బి 90 daysలో కంప్లీట్ చేస్తారు. ఇద్దరు కలిసి ఎంత టైంలో కంప్లీట్ చేస్తారు? ఏబి ఇచ్చి A + B అడిగితే ఆన్సర్ ప్రోడక్ట్ బై సమ్. 30 × 90 సమ్ అంటే ఎంత? 30 + 90 120, 34s. 90/4 అంటే 22.5. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సైక్లిస్ట్ హ్యాస్ టు కవర్ డిస్టెన్స్ ఆఫ్ 80. టైం పీరియడ్ 4 hours 48 minutes. He find that he completed 4/5 of the total distance. స్పీడ్ కనుక్కోమన్నారు. స్పీడ్ ఈ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. ఇక్కడ డిస్టెన్స్ అంటే 4/5 of 80. టైం అంటే 4 48 minutes. మినిట్స్ని అవర్స్లో మార్చాలా? 12 4s 12 5s. 4/5 × 80. ఇక్కడ ఎంత వచ్చింది? 4 4/5. 5 4s 20, 20 + 4 24, 24/5. 5 5 క్యాన్సర్. నెక్స్ట్,
4 6 ఆన్సర్ 80/6. నెక్స్ట్ 6 1s 20 కదా, 6 3s 13.33, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, Sara invested amount in 3 different schemes MNO at a simple interest rate 10%, 12% and 15%. Total interest ఇచ్చారు. టోటల్ ఇంట్రెస్ట్ చూడండి, ఫస్ట్ స్కీమ్ 10%. ఫస్ట్ స్కీమ్లో ప్రిన్సిపల్ M అనుకుందాం. సెకండ్ స్కీమ్ 12%. సెకండ్ స్కీమ్లో ప్రిన్సిపల్ N అనుకుందాం. థర్డ్ స్కీమ్ 15%. థర్డ్ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ O అనుకుందాం. టోటల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 2282. నెక్స్ట్ ఇక్కడ ఏమని ఇచ్చాడు? O ఈజ్ ఈక్వల్ టు 180%. 180% అంటే 180/100 అంటే 1.8. 1.8 M కదా. అండ్ అంటే ఫస్ట్ పర్సన్ ఎవరు? O ఈజ్ ఈక్వల్ టు 250% అంటే 2.5 N కదా. నెక్స్ట్ OM రేషియో ఎంత? O అంటే 1.8 అని. O అంటే ఎంత? 1.8. M అంటే 1 అని. నెక్స్ట్ O is to N. O అంటే 2.5, N అంటే 1 అని. ఇక్కడ O ఉంది, ఇక్కడ O ఉంది, రెండు ఈక్వల్ గా ఉండాలి. 2.5 ఉంది కదా, 2.5తో మల్టిప్లై చేయండి. ఇక్కడ 1.8 ఉంది కదా, 1.8తో మల్టిప్లై చేయండి. O వాల్యూ అంటే 2.5 ఇంటూ 1.8. 2.5 అంటే 5/2. 5/2 ఇంటూ 1.8. 2 9s ఎంత వస్తుంది? O వాల్యూ 4.5. O వాల్యూ ఎంత? 4.5. M వాల్యూ 1.5. 1 ఇంటూ 2.5 2.5. M వాల్యూ వచ్చేసి 2.5. N వాల్యూ ఎంత? 1 ఇంటూ 1.8 1.8. సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఏమడిగారు? వాట్ వాస్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ N. N వాల్యూ ఎంతో కనుక్కుందాం. 10%. M అంటే ఏమని రాయొచ్చు? 2.5x అని రాసుకోవచ్చా? 12%. N అంటే ఎంత? 1.8x. 15%. O అంటే ఎంత? 4.5x is equal to 228. దీన్ని మీరు సాల్వ్ చేయండి. X వాల్యూ వస్తుంది. మనకేం కావాలా? N వాల్యూ కావాలి. N అంటే ఎంత? 1.8x. ఆన్సర్ ఖచ్చితంగా 18 మల్టిపుల్ అయి ఉండాలి. 18 మల్టిపుల్ ఆప్షన్ ఒకటే ఉంది. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ వర్టికల్ పోల్ ఆఫ్ హైట్ h. ఒక వర్టికల్ పోల్ ఉంది, హైట్ ఎంత? h. ఫ్రమ్ పాయింట్ P ఆన్ ద గ్రౌండ్. మనం ఎక్కడి నుంచి చూస్తాను? పాయింట్ P ఆన్ ద గ్రౌండ్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత? 60 degrees. ఎలివేషన్ అంటే కింద నుంచి పైకి చూస్తాను. ఫ్రమ్ డిఫరెంట్ పాయింట్ Q. ఇప్పుడు డిఫరెంట్ పాయింట్ Q దగ్గర చూస్తాను. లొకేటెడ్ 10 meters అవే ఫ్రమ్ P. P నుంచి Q కి డిస్టెన్స్ ఎంత? 10 meters. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ద పోల్ ఈస్ 30 degrees. నెక్స్ట్ Q దగ్గర యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత? 30 degrees. ఇక్కడ ఏం కనుక్కోవాలా? హైట్ ఆఫ్ ద పోల్ కనుక్కుందాం. tan 60 అప్లై చేయండి. tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ h ఇది తెలియదు కదా, x అనుకుందాం. tan 60 అంటే √3 అంటే x వాల్యూ ఏమని రాయొచ్చు? h/√3 అని రాయొచ్చా? నెక్స్ట్ tan 30 అప్లై చేయండి. tan అంటే ఏమని? ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ h, అడ్జసెంట్ ఏమవుతుంది? x + 10 కదా. x అంటే h/√3 + 10. నెక్స్ట్ tan 30 అంటే 1/√3 కదా. క్రాస్ మల్టిప్లై చేయండి.
రూట్ 3 h ప్లస్ 10 రూట్ 3 బై రూట్ 3 వస్తుంది. రూట్ 3 ఇంటూ రూట్ 3 3. 3h లో h పోతే 2h. 2h ఈజ్ ఈక్వల్ టు 10 రూట్ 3. 2 5s. h వాల్యూ ఎంత? 5 రూట్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ఏ రైట్ సర్క్యులర్ కోన్, ఒక రైట్ సర్క్యులర్ కోన్ అయితే ఉంది. రైట్ సర్క్యులర్ కోన్ రేడియస్ ఎంత? 7, హైట్ 24. నెక్స్ట్ ఇది 7 ఇది 24 అయితే ఇది 25 అవుతుంది. ఎల్ అంటే స్లాంట్ హైట్. స్లాంట్ హైట్ ఆఫ్ ద కోన్ 25 అవుతుంది. ఎలా చెప్పానంటే మనకు పైథాగరన్ త్రిపులెట్స్ అయితే తెలుసు. 7 24 అయితే థర్డ్ సైడ్ ఏమవుతుంది? 25 అవుతుంది. ఏ స్పియర్ ఈస్ ప్లేస్డ్ ఇన్సైడ్ ద కోన్. కోన్ లోపల ఏం ప్లేస్ చేసాం? స్పియర్ అయితే ప్లేస్ చేసాం. ఇట్ టచెస్ బేస్ అండ్ స్లాంట్ సర్ఫేస్ ఆఫ్ ద కోన్. ఇక్కడ ఏమడిగారు? రేడియస్ ఆఫ్ ఇన్స్క్రైబ్డ్ స్పియర్. మీరు గమనిస్తే ఇక్కడ ఒక ట్రయాంగిల్ వచ్చిందా? ఇక్కడ ఏమొచ్చింది? ట్రయాంగిల్ వచ్చింది. ట్రయాంగిల్ లోపల ఏముంటుంది? స్పియర్ అయితే ఉంటుంది. ట్రయాంగిల్ లోపల ఏముంటుంది? స్పియర్ అయితే ఉంటుంది. చూడండి, ఇది ట్రయాంగిల్. ట్రయాంగిల్ లోపల స్పియర్ అయితే ఉంటుంది. ఇక్కడ రేడియస్ కనుక్కోవాలి. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? రేడియస్ అయితే కనుక్కోవాలి. ఇది ఇన్ సర్కిల్ కదా. ఇన్ సర్కిల్ కి రేడియస్ ఫార్ములా ఏరియా బై సెమీ పెరిమీటర్. రేడియస్ కి ఫార్ములా ఏమి? ఏరియా బై సెమీ పెరిమీటర్. నెక్స్ట్ చూడండి ఎలా కనుక్కోవాలి. ట్రయాంగిల్ ఇప్పుడు చూడండి, ఇది 25, ఇది 25, ఇది 25. ఈ వాల్యూ ఎంత? 14 కదా. రేడియస్ 7, 7 7 అంటే 14. ఏరియా అంటే ఏమని? నెక్స్ట్ సెమీ పెరిమీటర్ అంటే, పెరిమీటర్ అంటే అన్నిటినీ యాడ్ చేయాలి. 25 ప్లస్ 25 50, 50 ప్లస్ 14 64. సెమీ పెరిమీటర్ అంటే బై 2. సెమీ పెరిమీటర్ అంటే ఏమని? బై 2. నెక్స్ట్ ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్ కదా. 2 సైడ్స్ ఈక్వల్ కదా. 2 సైడ్స్ ఈక్వల్ అయితే ఏరియా ఆఫ్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఫార్ములా ఏమి? b/4 స్క్వేర్ రూట్ ఆఫ్ 4a² మైనస్ b². ఇక్కడ b అంటే బేస్ అని 14, 4 a అంటే 25 మైనస్ b² అంటే 14². నెక్స్ట్ 14/4. నెక్స్ట్ చూడండి, 4ని 2² అని రాసుకోవచ్చు. 50² మైనస్ 14². ఇది ఏ ఫార్మేట్ లో ఉంది? a² మైనస్ b². ఫస్ట్ ప్లస్ చేస్తే 64, మైనస్ చేస్తే 36. 14/4 రూట్ 64 ఎంత? 8. రూట్ 36 6. 4 2s. ఏరియా ఎంత వస్తుంది? 28 ఇంటూ 6. 14 ఇంటూ 2 28. అర్థమైందా? ఆన్సర్ ఎంత? 28 ఇంటూ 6/32. 4 7s 4 8s. 6 7s 42. 42/8. 8 5s 40. ఆన్సర్ 5 point something. ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ రెగ్యులర్ ఆక్టాగాన్. ఆక్టాగాన్ అంటే 8 సైడ్స్ ఉంటాయి కాబట్టి పెరిమీటర్ అంటే 80. 80 80. సైడ్ లెంత్ అంటే ఏ వాల్యూ ఎంత? 10. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సర్క్యులర్ వీల్ ఈస్ డివైడెడ్ ఇంటూ 8 ఈక్వల్ సెక్టార్స్. ఎన్ని సెక్టార్స్ గా డివైడ్ చేసాం? 8. టోటల్ 360 కదా. ఒక్కొక్క సెక్టార్ యాంగిల్ ఎంత? 360/8. ఏరియా ఆఫ్ వన్ సెక్టార్. ఏరియా ఆఫ్ సెక్టార్ ఈ ఫార్ములా θ/360 ఇంటూ πr². ఎంత? 45. θ వాల్యూ 360/8. నెక్స్ట్ పై అంటే ఎంత? 22/7. ఆర్ వాల్యూ తెలియదు,
ఫైండ్ అవుట్ చేయాలా? చేద్దాము. 360 క్యాన్సల్. R into R, R square. 2 4s, 2 11s. Next. 45 into 4, 180 కదా. 180 into 7 by 11. చూడండి, R square is equal to 7 8s 56. ఎంత వస్తుంది? 1267 by 11. నెక్స్ట్ 11 1s 11, 16 కదా. 11 1s 11, 57, 11 5s. R is equal to root 115. అప్రాక్సిమేట్ గా 10.7. రూట్ 100 అంటే 10 కదా. 10 పాయింట్ సంథింగ్ వస్తుంది. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ప్రిజం. నెక్స్ట్, సర్ఫేస్ ఏరియా ఫార్ములా బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్. బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్ 240 కదా. బేస్ పెరిమీటర్ తెలియదు, అదే కనుక్కోవాలా. హైట్ ఎంత? 830. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ 2 ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసి ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. y అంటే ఏమని రాయొచ్చు? -x + 4 = 2x + 1. 2x x యాడ్ చేస్తే 3x. 4లో 1 పోతే 3 కదా. అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 1. ఎక్స్ వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేయండి. y = x వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ 3. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, రూట్ 98. 98ని 49 into 2 అని రాయొచ్చా? 32ని 16 into 2 అని రాయొచ్చా? 15ని 25 into 2 అని రాయొచ్చా? అన్నిట్లో రూట్ 2 కామన్ గా ఉంది. రూట్ 49 అంటే 7, రూట్ 16 అంటే 4, రూట్ 25 అంటే 5. రూట్ 2 into 7 + 5 12. 12లో 4 పోతే 8. ఆన్సర్ లాస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 2 సర్కిల్స్. ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి? 2 సర్కిల్స్. టచింగ్ ఇంటర్నల్లీ అన్నారా? ఇంటర్నల్ గా టచ్ అవుతాను. అర్థమైందా? 2 సర్కిల్స్ ఎక్కడ టచ్ అవుతున్నాయి? ఇంటర్నల్ గా టచ్ అవుతాను. హౌ మెనీ కామన్ టాంజెంట్స్? కామన్ టాంజెంట్స్ ఎన్ని ఉంటాయి అప్పుడు? ఒకటే కదా. ఒకటే. ఆన్సర్ ఫస్ట్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 2 కార్డ్స్. ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? 2 కార్డ్స్ ఉన్నాయి. ఇది సర్కిల్, ఇది ఫస్ట్ కార్డ్, ఇది సెకండ్ కార్డ్. 2 కార్డ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్. ఏబి లెంత్ ఎంత ఉంటుందో సిడి లెంత్ కూడా అంతే ఉంటుంది. ఇది సెంటర్. సెంటర్ నుంచి ఎంత దూరంలో ఉంటాయి? 10 సెంటీమీటర్స్. సెంటర్ నుంచి కార్డ్స్ ఎంత డిస్టెన్స్ లో ఉంటాయి? 10 సెంటీమీటర్స్. ఇది సెంటర్ కదా. ఓ అంటే సెంటర్. రేడియస్ 26. సెంటర్ నుంచి సర్కిల్ కి డిస్టెన్స్ 26. మనకు తెలుసు 5 12 13 రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దీన్ని డబుల్ చేసినా కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్. 10 24 26. 10 26 అంటే ఇది 24 కదా. నెక్స్ట్, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఏబి అన్నాడు. ఇది 24 అయితే ఇది కూడా 24. 24 + 24 48. లాస్ట్ ఆప్షన్. నెక్స్ట్, సెక్టార్ ఆఫ్ ఏ సర్కిల్ విత్ రేడియస్ 6, సెంట్రల్ యాంగిల్ 60, ఏరియా ఆఫ్ కరస్పాండింగ్ సెగ్మెంట్. ఇది సర్కిల్, ఇది సెంటర్. నెక్స్ట్, దీన్ని ఏమంట? సెగ్మెంట్ అంట. ఈ ఏరియా కనుక్కోవాలి. సెగ్మెంట్ ఏరియా ఎలా కనుక్కుంటా? ఏరియా ఆఫ్ సెక్టార్. సెక్టార్ ఏరియాలోంచి ట్రయాంగిల్ ఏరియా తీసేయండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ సెక్టార్ అంటే θ/360 into πr². ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మీరు గమనిస్తే రేడియస్ 6 6. నెక్స్ట్, ఇది 60 degrees కదా. ఇది 6 ఇది 6 అంటే ఈ 2 యాంగిల్స్ ఖచ్చితంగా ఈక్వల్ గా ఉండాలి. అంటే ఈ 2 యాంగిల్స్ కూడా 60 అవుతాయి.
ప్రతి యాంగిల్ 60 అయితే ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే √3/4 ఏ స్క్వేర్. ఏ అంటే సైడ్ 6. థీటా వాల్యూ ఎంత 60. 66 1/6 పై r వాల్యూ 6 √3/4 36. ఆన్సర్ ఎంత వస్తుంది? సెకండ్ ఆప్షన్ 6π - 9√3. లాస్ట్ క్వశ్చన్ 0.12 దీన్ని సింపుల్ గా ఎలా రాయొచ్చు? 0.12 బార్ అని రాయొచ్చు. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి 0.12 అంటే 12/100 అని. డెసిమల్స్ ఉంటే కింద జీరోస్ వస్తాయి, ఇలా బార్ ఉంటే కింద నైన్స్ వస్తాయి. 12/19 3 4s 333. ఆన్సర్ 4/33. ఫస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్.